తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజలకు పోలీస్ శాఖ పలు ఆంక్షలు విధించింది. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రొద్దుటూరు డీఎస్పీ ఎం భక్తవత్సలం హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ రాత్రి 9 గంటల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, వాహనాలను ఇష్టానుసారం ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా నడిపినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున అత్యవసరమైతేనే బయటకు రావాలని, మద్యం మత్తులో వాహనాలను నడపరాదని సూచించారు. పొద్దుటూరు పట్టణ ప్రజలకి, మీడియా మిత్రులకి ప్రొద్దుటూరు పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి ప్రతి సంవత్సరము 31వ తేదీ రాత్రి వచ్చే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలనే నెపంతో కొన్ని సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మా వైపు నుంచి ఉండవు. కాకపోతే ఇతర ప్రజలకి, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు. ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఆ 30 పోలీస్ యాక్ట్ ఎవరు ఉల్లంఘించినా వారి మీద చర్యలు తీసుకోబడను. ముఖ్యంగా యువకులు గమనించాల్సింది ఏంటి అంటే, మా పోలీసు వారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన సర్కిల్స్లో ఆ రోజు రాత్రి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం అనే ఉత్సాహంతో తాగి అంటే మందు తీసుకొని ఈ డ్రైవింగ్ చేయడం వలన, వారికి మోటార్ సైకిల్ నడపడం వలన వారికి ప్రమాదము, వారి వల్ల ఇతరులకు రోడ్డు మీద పోతున్న వారికి కూడా ప్రమాదం. కాబట్టి ఆ దినం రాత్రి 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ప్రతి సర్కిల్స్లోనూ ఈ బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎన్ష్యూర్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము పై అధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి అందరికీ ముందుగానే అది ఇన్ఫార్మ్ చేస్తున్నాము. వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవాల్సిందే, బట్ అట్ ద సేమ్ టైం వాళ్లకు ఎటువంటి ప్రమాదము జరగకూడదు, వారి వల్ల ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదము జరగకూడదు. కాబట్టి తాగి ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ నడపరాదని ఆశిస్తున్నాము. అదేవిధంగానే ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్ల మీద కేక్ కటింగ్స్ కానీ ఎటువంటి ఉత్సవాలు జరుపుకొని ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు. అట్లు ఎవరైనా జరుపుకుంటే వారి మీద డెఫినెట్గా స్పెసిఫిక్గా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలామంది మోటార్ సైకిల్లో తిరుగుతూ ఆ సైలెన్సర్లు తీసివేయడము, ఇతరులకు బాగా ఇబ్బంది కలిగించడం, స్పీడ్గా వెళ్ళి ఈ రేసుల మాదిరి పెట్టుకొని నేను ముందా అని వెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకొని వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు. అనవసరంగా అమాయక ప్రజలు రోడ్ల మీద తిరిగే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వారిని మేము ముందుగానే చెప్తున్నాము, అట్లాంటివి ఎవరు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడను. ఇంకా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మేము మా పోలీస్ శాఖ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే, ఈ మైనర్లని ఇట్లా వాళ్ళకి మోటార్ సైకిల్ ఇచ్చేసి రోడ్ల మీదకి పంపించడం, వాళ్ళకి తెలియని వయసులో స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండకుండా ఆ బాధతో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే బాధతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా తీసుకొని వారి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాలని తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ రోడ్ల మీద వాడకూడదు. డీజేలు ఇట్లాంటివన్నిటికీ పర్మిషన్ లేదు. కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన PSLV C-60 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేయనున్నారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్దం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిలి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో తెలిపింది. ఈ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైతే ఈ సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయని ఇస్రో తెలిపింది. 5, 4, 3,
2, 1, 0. Plus 5 seconds. Lift off normal. That's a marvelous liftoff of PSLV C-60 SpaceX mission on the go. Plus 15 Sleek seconds. PSLV Corellon vehicles saluted against the night sky, a beautiful sight to behold. First जी हाँ, अभी stage आपने देखा performance normal. सफलतापूर्ण उत्थापन PSLV C-60 रॉकेट का रात Plus को 30 रोशन seconds. करता हुआ PSLV C-60 अपने उद्दिष्ट कक्षा की ओर MFPCR tracking. सभी तंत्र सामान्य निष्पादन करते हुए रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की है। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है। प्रथम चरण का कुल कार्यकाल लगभग 111 सेकंड का Start 2 होगा। minute tracking. Plus 1 minute. Start 1 minute tracking. S-139 motor currently thrusting, developing 4,800 kilonewtons thrust. Its 138-ton solid propellants take 111 seconds to deplete. Stage performance normal. आसमान पूरी तरह साफ, इसलिए दूर तक हम देख सकते हैं। इस बार प्रथम चरण का प्रतिकन भी पूरी तरह साफ दिखाई देगा हमें। First stage separated. Second stage engine started. Closed Plus 2 loop minutes. guidance initiated. Payload fairing separated. Second stage separated. Third stage ignited. यान अपने उद्दिष्ट दिशा की ओर। Third stage separated. SpaceX B and SpaceX A satellites are separated. जी हाँ, और रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की। दोनों This मुख्य is Range उपग्रह Operation Director. बी और PSLV SpaceX दोनों को C-60 mission accomplished सफलतापूर्वक with respect उद्दिष्ट to कक्षा में SpaceX अंतरिक्षित satellite कर दिया गया separation. है। This is Mission Director. PSLV C-60 SpaceX mission is accomplished with respect to SpaceX A and B satellites. POEM operations will continue. Thank you. A jubilant ambience here on the night of 30th December 2024. ISRO has got its own space docking experiment. Do continue to follow the social media handles of ISRO for the updates on the space handshake. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లోని 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే. రాయలసీమ అభివృద్ధికి మా హయాంలోనే కృషి చేశామన్న సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న డిప్యూటీ సీఎం పవన్. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం. ఫలించిన సామాజికవేత్త దూసలపూడి రమణరాజు దీక్ష. కాకినాడలో పార్క్ తూర్పు గేటు ఓపెన్ చేసేందుకు అంగీకరించిన అధికారులు. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోండి. గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవన్న ప్రొద్దుటూరు డీఎస్పీ భక్తవత్సలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.